క్రీస్తు నీ కొరకు క్రీస్తు. దావీదు హృదయంలో పొంగేటటువంటి ఈ ఆరాధన, దావీదు హృదయంలో పొంగేటటువంటి ఈ స్తుతి, ఆ స్తుతి యొక్క శక్తి అనేటటువంటిది ఏం చేస్తుందంటే ఆ గదిలో ఉండేటటువంటి వాతావరణాన్ని మార్చివేస్తూ ఉంది. ఏ విధంగా మారుస్తూ ఉందంటే ఆ స్తుతికి, ఆ ఆరాధనకు దావీదు యొక్క సంగీతం, ఆయన మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటే అక్కడ జరిగింది ఏమిటి అంటే దేవుని యొక్క సన్నిధి అనేటటువంటిది ఆ ప్రదేశంలోనికి వచ్చిందండి. ఆ దేవుని యొక్క సన్నిధి అనేటటువంటిది అక్కడ వచ్చి అక్కడ ఆ ప్రదేశాన్ని ఆవరించినప్పుడు దురాత్మ ఆ దేవుని యొక్క సన్నిధిలో నిలబడలేక, సౌలు మీద అది పని చెయ్యలేక, ఆ దేవుని యొక్క సన్నిధిలో, ఆ పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో ఆ దురాత్మ సౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆ దురాత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో అతని మానసిక స్థితి సామాన్యమైపోయింది. ఆయనకి ఆ భయం తొలగిపోయింది. ఆందోళన కలిగించేటటువంటి, భయాన్ని కలిగించేటటువంటి ఆ విపరీత ప్రవర్తన అనేటటువంటిది సౌలు దగ్గర నుంచి తొలగిపోయింది. ఎందుకంటే ఆ ప్రవర్తనని ప్రేరేపించేటటువంటి దురాత్మ ఆయన మీద పనిచేయడంలే. ఇప్పుడు ఆయన మైండ్ మీద, ఆయన హార్ట్ మీద, ఆయన బాడీ మీద పనిచేయడంలే. ఎందువల్ల? కారణం ఏంటి? దావీదు ఆ సంగీత వాయిద్యాన్ని ఆయన ప్లే చేస్తూ హృదయ అంతరంగంలో ఆయన పాటలు పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే అది దేవుని యొక్క సన్నిధిని అక్కడికి క్రిందకి దించిందండి. దేవుని యొక్క సన్నిధి ఎప్పుడైతే వచ్చిందో అక్కడికి దురాత్మ అక్కడి నుంచి పోయింది, వెళ్ళిపోయింది, విడుదల వచ్చింది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వల్ల కాదు సౌలుకి విడుదల కలిగింది. దావీదు యొక్క చమత్కారం వల్ల కాదు సౌలుకి విడుదల కలిగింది. దావీదుకి సంగీతంలో బహు ప్రావీణ్యము కలిగినటువంటి వాడు కనుక సౌలుకి విడుదల కలగలే. దానికి ఇంకొక కారణం ఉంది. ఎందుకంటే సంగీతం అనేటటువంటిది ఒక వ్యక్తిలో నుంచి దురాత్మని బయటికి తోలివేసేటటువంటి శక్తి సంగీతానికి ఉండదు. ఎవరికి ఉంటుంది? యేసుప్రభు ఏమంటాడంటే దేవుని వేణు వలన నేను దురాత్మలను వెళ్ళగొట్టుచున్నానని చెప్పి పరిసయ్యులతో ఒకసారి మాట్లాడుతూ అంటాడు. దురాత్మని వెళ్ళగొట్టేటటువంటిది ఒక వ్యక్తిలో నుంచి ఎవరు అంటే దేవుని యొక్క వేలు. ఆ దేవుని యొక్క వేలు, ఫింగర్ ఆఫ్ గాడ్ అనేటటువంటి మెటాఫర్, అది ఒక సాదృశ్యం లాంటిది. అంటే దేవుని శక్తి అది. ఆ దేవుని యొక్క వేలుతో నేను వెళ్ళగొడుతూ ఉన్నాను అని చెప్పి యేసుప్రభు అంటాడు. ఇప్పుడు ఈ దురాత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే కారణం ఏంటి? కేవలము దావీదు పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత ఆవేశము పొంది, ప్రేరణ పొంది, ఆయన హృదయ అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తూ, గానము చేస్తూ, ఆయన్ని కీర్తించుచుంటూ, ఆయన సంగీతాన్ని ఆయన ప్లే చేస్తూ ఉంటే అదంతా కూడా అక్కడ ఉండేటటువంటి వాతావరణాన్ని మార్చివేసి దేవుని యొక్క సన్నిధిని తీసుకొని వచ్చిందండి. ఆయన యొక్క సంగీతము అనేటటువంటిది, ఆయన యొక్క పాట అనేటటువంటిది దేని చేత తలపబడ్డాయి, దేని చేత ప్రేరేపింపబడ్డాయి, దేని చేత ప్రభావితమయ్యాయంటే పరిశుద్ధాత్మ వలన ప్రభావితమయ్యాయి. ఆయన యొక్క మ్యూజిక్, ఆయన యొక్క స్కిల్, ఆయన యొక్క మాట, ఆయన యొక్క రాగము, ఇవన్నీ కూడా అండి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి అక్కడ ఉండేటటువంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసాయి. దాని యొక్క ప్రభావం వల్ల దురాత్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దేవుని యొక్క సన్నిధి నీ దగ్గరికి రావాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆరాధించడం అనేటటువంటిది, సంగీత వాయిద్యాలు వాయించడం అనేటటువంటిది ముఖ్యం. చాలామంది క్రైస్తవులు క్రైస్తవ పాటల్ని కడుతూ ఉంటారు, పాటల్ని రాస్తూ ఉంటారు. మాటలు కూర్చి వాటికి ఒక కూర్పు ఇచ్చి, వాటికి ఒక రూపం ఇచ్చి ఒక పాటని తయారు చేస్తారు. దానికి ఒక రాగం కూడా కడతారు, దానికి మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తారు. తప్పులేదు, దేవుడిని ఆరాధించాల, ఏ విధంగానైనా సరే బాగానే ఉంది. అయితే తేడా ఏమిటి అంటే నువ్వు పరిశుద్ధాత్మ
దేవుని యొక్క ఆవేశం చేత నువ్వు పాట రాసినప్పుడు, దాని మాటలను చేర్చినప్పుడు, దాన్ని ఏర్చి కూర్చినప్పుడు, దానికి ఆ రాగాన్ని, దేవుడిచ్చేటటువంటి రాగాన్ని నువ్వు చేర్చినప్పుడు, ఆ పాట పాడినప్పుడు, ఆ సంగీతము నువ్వు వాద్యాలను నువ్వు వాయించినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి జరిగేటటువంటిది ఏమిటి అంటే, దేవుని యొక్క ఆత్మ ఆ ప్రదేశంలోనికి దిగి వస్తాడు. ఆయన ఆత్మ ఆ ప్రదేశాన్ని కమ్ముకుంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడినటువంటి ఆ పాట, ఆ సంగీతము దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, స్తుతించేటప్పుడు దేవుని యొక్క శక్తి అక్కడికి రావడం జరుగుతుంది. అందుకనే కొన్ని దగ్గరలో, కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఆరాధన జరిగేటప్పుడు దయ్యాలు పట్టినటువంటి వాళ్ళు పడిపోతారు. దయ్యాలు పట్టినటువంటి వాళ్ళని దయ్యాలు విడిచి వెళ్ళిపోతాయి. అక్కడ ఎవరు చేతులు పెట్టేటటువంటిది ఉండదు, తర్వాత వచ్చి వాటిని గద్దించేటటువంటిది ఉండదు. అది కేవలము దేవుని ఆత్మ యొక్క కార్యం. అది ఇప్పుడు కూడా జరుగుతుంది. కాకపోతే పాత నిబంధన గ్రంథంలో ఈ దావీదు సౌలు వృత్తాంతంలో సూక్ష్మంగా తెలియచేయబడింది. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు రక్తం చేత కడగబడి దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన యొక్క బిడ్డలు ఆ పరిశుద్ధాత్మ ఆవేశం చేత మాటలు, పాటలు రాసి, సంగీతము వాళ్ళు చేసి ఆయన్ని ఆరాధించేటప్పుడు మనస్ఫూర్తిగా ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి వారి మధ్యకు దిగి వస్తుంది. ఆయన తన్ను తాను బయలుపరుచుకుంటాడు, మేనిఫెస్ట్ చేసుకుంటాడు. ఆయన శక్తి అక్కడ బయలుపరుస్తుంది. అంత్యోక ఈ చర్చిలో ఆ సంఘంలో ఉండేటటువంటి సంఘ పెద్దలంతా కూడి ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు దేవునికి వాళ్ళు పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవునికి వాళ్ళు ఉపచారం చేస్తూ ఉన్నారు. దే వర్ మినిస్టరింగ్ టు గాడ్. ఏమంటే ఆ పరిచర్య జరిగేటప్పుడు పరిశుద్ధాత్మ వారి మధ్యకు వచ్చినప్పుడు వారిలో ఉండేటటువంటి ప్రవక్తల ద్వారా దేవుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని బయలుపరిచాడు. వాళ్ళు ఉపచారం చేస్తూ ఉన్నారు, దేవుడికి పరిచర్య చేస్తున్నారు. ఏంటి ఈ పరిచర్యలో భాగం? దేవుని స్తుతించడం, దేవుణ్ణి కీర్తించడం, ఆయన్ని గణపరచడం, సంగీతం ద్వారా కావచ్చు, లేదంటే పాటల ద్వారా కావచ్చు. ఈ విధంగా ఆయన కార్యాల గురించి చేస్తూ ఉన్నప్పుడు, ఉపవాసంతో వాటి చేసేటప్పుడు ఆ పరిశుద్ధాత్మ వారి మధ్యకి దిగువచ్చి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని బయలుపరిచాడు, మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత సంగీతం అనేటటువంటిది, పాటలు అనేటటువంటివి, మాటలు అనేటటువంటివి ఆ యొక్క ప్రేరణతో ఉన్నప్పుడు వాటిని పరిశుద్ధులు, దేవుని యేసు ప్రభు రక్తం చేత కొనబడినటువంటి బిడ్డలు వాటిని పాడినప్పుడు, ఆయన్ని ఆరాధించినప్పుడు వారి మధ్యకు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధి దిగి వస్తుంది. ఆ సమయంలో దేవుడు అద్భుతమైనటువంటి క్రియలు, కార్యాలు చేస్తాడు. ఈ విషయాన్ని దేవుడు సూక్ష్మంగా సౌలు దావీదు యొక్క వృత్తాంతంలో మనకు బయలుపరిచాడు. నూతన నిబంధన గ్రంథంలో ఇది బాగా వెల్లడైంది. పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా, పరిశుద్ధాత్మ శక్తి లేకుండా, ఆయన యొక్క ప్రేరణ లేకుండా ప్రార్థన, దేవుని యొక్క సందేశము, సంగీతము, వాక్యము, ఆరాధన అనేటటువంటివి దేవుని యొక్క సన్నిధిని మన మధ్యకి తీసుకొని రాలేవు. మన నేచురల్ పవర్ తోటి, మన నేచురల్ స్ట్రెంగ్త్ తోటి, మన స్వభావ సిద్ధమైనటువంటి, సహజ సిద్ధమైనటువంటి శక్తితో, బలముతో, జ్ఞానముతో మనము చేసినప్పుడు అక్కడ దేవుని యొక్క సన్నిధి దిగరావడం అనేటటువంటిది అరుదు. దేవుని యొక్క ఆత్మ లేకుండా ఒక వ్యక్తి ప్రార్థనలో బలం ఉండదు. దేవుని యొక్క వాక్యాన్ని, సందేశాన్ని చెప్పొచ్చు, దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దానికి ఒక వాక్యం చెప్పినప్పుడు, సందేశం చెప్పినప్పుడు దానికి ఒక ఉపోద్ఘాతం ఉంటుంది, కొన్ని రెఫరెన్స్లు ఉంటాయి, కొంత బ్యాక్గ్రౌండ్లు ఉంటాయి, కొన్ని ఉదాహరణలు ఉంటాయి. ఇవన్నీ సమకూర్చుకొని ఒక యొక్క సందేశాన్ని మనం తయారు చేసి జనం ముందు పెట్టచ్చు. కానీ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ, ఆ దేవుని ఆత్మ యొక్క ఆవేశము వలన కలిగేటటువంటి సందేశము, ఆ దేవుని యొక్క వాక్యము, అదేవిధంగా ఆరాధనలో కూడా చాలా తేడా ఉంటుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, సౌలుకి అపవిత్రాత్మ పట్టి పీడింపబడేటప్పుడు దావీదు యొక్క ఆరాధన వలన,
దావీదు యొక్క సంగీతం వలన అపవిత్రాత్మ విడిచి వెళ్ళిపోయేటటువంటిది. ఆ దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి నువ్వు చేసేటటువంటి ప్రార్థన, నువ్వు చేసేటటువంటి ఆరాధన, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఎవరైనా ఎంతమంది చేస్తారు, ఆ ఆరాధనకి శక్తి, బలము అనేటటువంటివి ఉంటాయి. ఆ ఆరాధనలో విడుదల అనేటటువంటిది కలుగుతుంది. దావీదు పరిశుద్ధాత్మని పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత ఆయన జీవితంలో చాలా మార్పులు వచ్చినాయి. గొప్ప గొప్ప మార్పులే తీసుకొని వచ్చాడు పరిశుద్ధాత్మ. వాటిని గురించి తర్వాత ఇంకొక నెక్స్ట్ మెసేజ్లో మనం వాటిని గురించి మాట్లాడడానికి మనము ప్రయత్నం చేస్తాం. సందేశము వినేటటువంటి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, నేను క్రైస్తవుణ్ణి అనేటటువంటి లేబుల్ నీకు నువ్వు ఇచ్చుకోవడం కాదు. నేను చర్చికి పోతున్నాను అని సమర్థించుకోవడము కాదు. నేను బాప్తీసం పొందాను అని నీకు చెప్పుకోవడము, ఒక కంఫర్ట్ తెచ్చుకోవడము కూడా కాదు. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏమిటి అంటే, నీ జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఉండేటటువంటి ఆ యొక్క దేవుని యొక్క రక్షణ ఆనందాన్ని, ఆ అనుభవాన్ని నువ్వు పొందాలి అనుకుంటే, కేవలము చర్చి అటెండెన్స్ అనేటటువంటి దాంతో నువ్వు సమర్థించుకుంటే చాలదు. చర్చికి పొమ్మని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. బాప్తీసం తీసుకోమని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాదని కాదు, ఇవన్నీ వీటిలో ఏం తప్పులేమీ లేవు. కానీ విషయం ఏమిటి అంటే, ఇవి నేను కలిగి ఉన్నాను కాబట్టి నేను రక్షింపబడ్డాను అనేటటువంటి తాత్పర్యాన్ని నువ్వు కలిగి ఉండడం అనేటటువంటిది చాలా గొప్ప మోసకరమైనటువంటి తాత్పర్యం. అది నేను చర్చికి పోతున్నా రక్షింపబడ్డాను అనేటటువంటిది, నేను బాప్తిసము తీసుకున్నాను కాబట్టి రక్షింపబడ్డాను అనేటటువంటిది, నేను చర్చికి పోతూ ఉన్నాను, నేను చర్చి మెంబర్ని, మా వాళ్ళు చర్చి అంతా, మా పూర్వీకులందరూ చర్చి క్రైస్తవులు, ఇటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని నేను పరలోకంలోనికి చేరతాను, దేవుని యొక్క తీర్పు నుంచి విడిపింపబడతాను అనేటటువంటిది నువ్వు డ్రా చేసేటటువంటి రాంగ్ ఇన్ఫరెన్స్, తప్పుడు తాత్పర్యం. దేన్ని బట్టి నువ్వు నీ ఇన్ఫరెన్స్ని, అంటే నీ యొక్క తాత్పర్యాన్ని, రక్షింపబడ్డానా లేదా, నాలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడా లేదా అనేటటువంటి దానికి నువ్వు పరలోకంలోనికి పోతావా లేదా, దేవుని యొక్క సమాధానం నీకుందా లేదా, దేవుని యొక్క తీర్పు నుంచి తప్పించుకున్నావా లేదా అనేటటువంటి దాన్ని నిర్ణయించేటటువంటిది ఏమిటి అంటే, దేవుడు నీకిచ్చినటువంటి పరిశుద్ధాత్మ నీ హృదయ అంతరంగంలో ఆయన నివాసము చేస్తూ ఆయన నీకు సాక్ష్యం చెప్తూ ఉంటాడు. ఎవరు సాక్ష్యం చెప్తూ ఉంటారు? పరిశుద్ధాత్మ నీకు సాక్ష్యం చెప్తూ ఉంటాడు. నీ ఆత్మతో కలిసి ఈ పరిశుద్ధాత్మ నీకు సాక్ష్యం చెప్తూ ఉంటాడు. ఎవరిస్తున్నారు సాక్ష్యము? పరిశుద్ధాత్మ ఇస్తూ ఉన్నాడు. ఎవరికి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు? నీ ఆత్మతో కలిసి ఆయన సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. నేను రక్షింపబడ్డాను, దేవుని యొక్క తీర్పు నుంచి విడిపించబడ్డాను, దేవునితో నేను సమాధానపరచబడ్డాను, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెను, నేను పరలోకంలోనికి ఒకానొక దినమున చేర్చబడతాను అనేటటువంటి దానికి నాకు రుజువులు కావాలి, నేను తెలుసుకోవాలి అంటే నేను ఎక్కడ వెతకాలా, ఎక్కడ చూడాలా, ఎవరిని అడగాలా, ఎవరు నాకు సర్టిఫికెట్ ఇస్తారు, ఎవరు దాన్ని నిర్ధారిస్తారు? పాస్టర్ గారా, బ్యాప్టిజం సర్టిఫికెటా, లేదంటే నీ పూర్వ చరిత్ర, చర్చ్ మెంబర్షిప్పా, లేదంటే చర్చిలో నీకు ఉండేటటువంటి ఆఫీసా? ఏంటి నిర్ధారిస్తుంది నువ్వు పరలోకానికి పోతున్నావు అని చెప్పి, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి నీకు ఎవరు నిర్ధారణ చేస్తారు, ఎవరు సాక్ష్యం పలుకుతారయ్యా నీతో అంటే ఇవి ఏవి కూడా కాదు. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 16వ వచనంలో ఒక అమూల్యమైనటువంటి వచనాన్ని నీ కోసం, నా కోసం ఆయన రాసి పెట్టాడు. ఎందుకు రాశాడు? కారణము ఏమిటి అంటే, నువ్వు నేను తప్పుడు అభిప్రాయాల్ని ఆధారంగా చేసుకుని మనము మోసపూరితమైనటువంటి తాత్పర్యాన్ని కలిగి మన నిత్య జీవాన్ని మనము పోగొట్టుకోకుండా నిజమైనటువంటి నిత్య జీవము ఏ విధంగా పొందామా లేదా నిర్ధారించుకునే దానికి ఆ వాక్యాన్ని ఆయన రాశాడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 15-16.
ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని చెప్పి రాయబడింది. ఆ వాక్య భాగంలో ఆ రెండో భాగంలో రాయబడినటువంటి మాట దేవుని యొక్క ఆత్మ, ఇంకొక ఆత్మ మన ఆత్మ. ఈ దేవుని యొక్క ఆత్మ నువ్వు రక్షణ పొందినప్పుడు ఆయన నీ హృదయంలోనికి ప్రవేశించి నీలో నివాసం ఉంటూ అంతకుముందు నువ్వు కని విని ఎరుగనటువంటి నువ్వు విననటువంటి ఒక అద్భుతమైనటువంటి కన్ఫర్మేషన్ని, ఒక స్వరాన్ని నువ్వు వినడం ప్రారంభిస్తావు. మొట్టమొదట్లో నీకు అది అర్థం కాకపోయినా క్రమేపీ నీ విశ్వాస జీవితంలో నీ రక్షణానుభవంలో నువ్వు ఈ స్వరాన్ని గుర్తించడం ప్రారంభిస్తావు. ఆ స్వరము లేదంటే ఆ దేవుని యొక్క ఆత్మ నీ ఆత్మతో చెప్పేటటువంటి మాట, ఆ పలుకు, ఆ నిర్ధారణ, ఆ రుజువు ఏమిటి అంటే నువ్వు దేవుని కుమారుడు, నువ్వు యేసు ప్రభు రక్తం చేత విమోచించబడ్డావు, నువ్వు దేవుని యొక్క శిక్షా విధి కిందకి లేవు. ఇవన్నీ ఇటువంటి దేవుని యొక్క వాక్యాలు ఆయన మనకు సాక్ష్యం చెప్తూ ఉంటాడు. నువ్వు దేవుని యొక్క కుమారుడు, నువ్వు దేవుని యొక్క కుమార్తెవి అనేటటువంటిది నీ అంతరంగము లోపల నీతో చెప్తూ ఉంటాడు. మీ పాస్టర్ గారి యొక్క స్వరం కాదది, నీ యొక్క తల్లి యొక్క స్వరము, తండ్రి యొక్క స్వరము కాదది, మీ పూర్వీకులు క్రైస్తవులు అయి ఉండొచ్చు, వాళ్ళ యొక్క స్వరము కాదది, నువ్వు చర్చిలో పనిచేసేటటువంటి నీ చర్చ్ ఆఫీస్లో మిగిలినటువంటి నీ కొలీగ్స్ చెప్పేటటువంటి స్వరము కాదది. ఎవరి స్వరము? అది సర్వశక్తి కలిగినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ, క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ నీ హృదయ అంతరంగంలో ఆయన నీ ఆత్మకి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. హీ గివ్స్ విట్నెస్ అబౌట్ యువర్ సాల్వేషన్. ఆయన నీకు సాక్ష్యం చెప్తాడు నువ్వు రక్షింపబడ్డావని. అది నీ హృదయ అంతరంగంలో ఉంటుంది, బయట కాదు. నువ్వు వేసుకునేటటువంటి తెల్ల డ్రెస్సు, మెడలో వేసుకునేటటువంటి క్రాసు, మీ ఇంట్లో ఉండేటటువంటి యేసు ప్రభు యొక్క పటము, నీకుండేటటువంటి క్రైస్తవ పేరు, ఇవి ఏవి కూడా కాదు. చూడండి, పాయింటెడ్గా ఖచ్చితంగా నిక్కచ్చిగా అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ మన ఆత్మతో కలిసి మనము దేవుని పిల్లలమని ఆయన సాక్ష్యము చెప్తూ ఉన్నాడు. ఇది దేవుని క్రియ అండి. చూసారా, ఇప్పుడు నీకు నిర్ధారణ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అనేటటువంటి సాక్ష్యము ఎక్కడి నుంచి వినిపిస్తూ ఉంది? నీ హృదయ అంతరంగంలో నుంచి నీకు వినిపిస్తూ ఉంది. నీ ఆత్మ వింటూ ఉంది, పరిశుద్ధాత్మ యొక్క స్వరమును వింటూ ఉంది. ఆయన చెప్తూ ఉన్నాడు, యు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్, యు ఆర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యు ఆర్ రిడీమ్డ్. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ తన స్వరంతో నీతో మాట్లాడుతూ ఉంటాడు. అది నువ్వు అనుభవంలోనికి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నువ్వు రక్షణలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట్లో ఆ స్వరాన్ని నువ్వు గుర్తించలేకపోవచ్చు, కానీ కాలక్రమేణా ఈ స్వరం యొక్క ఆ నిక్కచ్చితత్వము, ఆ యొక్క ఆ స్థిరమైనటువంటి ఆ నేచర్, ఆ స్వరం యొక్క స్వభావం అనేటువంటిది నువ్వు అర్థం చేసుకుంటావు. అప్పుడు వేరే వాళ్ళు వచ్చి రక్షింపబడ్డావని చెప్పి వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం లే, వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లే. నీలోనే సాక్ష్యం ఉంది, దేవుని యొక్క సాక్ష్యం నీ హృదయ అంతరంగంలో ఉంది. ఎంత అద్భుతమైనటువంటిది ఈ రక్షణ కార్యము! దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ ఎంత అద్భుతమైన వరం అండి. ఈ లోకంలో నువ్వు రక్షణ కలిగి జీవించేదానికి ఆయన సహాయం లేకుండా నువ్వు నేను జీవించలేము. పరిశుద్ధాత్మ లేనటువంటి వారిలో ఈ సాక్ష్యం అనేటటువంటిది అంతరంగంలో ఉండదు. వాళ్ళు దేని మీద ఆధారపడతారంటే, ఇందాక నేను చెప్పాను కదండి, ఎక్స్టర్నల్ ట్రాపింగ్స్ అన్ని, క్రిస్టియన్ ట్రాపింగ్స్ అనేవి కొన్ని ఉంటాయి, కొన్ని లక్షణాలు, బాహ్యపరమైనటువంటి లక్షణాలు ఉంటాయి. వాటిని ఆధారంగా చేసుకుని ఓకే నేను రక్షింపబడ్డాను అనేటటువంటి మోసపూరితమైనటువంటి తాత్పర్యాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. కానీ రక్షింపబడినటువంటి వ్యక్తికి ఆ తాత్పర్యము, ఆ ఎక్స్టర్నల్ ట్రాపింగ్స్ యొక్క అవసరం లేనే లేదు. అంతకంటే శక్తి కలిగినటువంటి సాక్ష్యము నీకు ఇంకెక్కడా దొరకదు. అది దేవుడు నీ హృదయంలోనే పెట్టాడండి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి విషయం దేవుడు నీకు చేశాడు. నూతన నిబంధన గ్రంథంలో ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు 51వ కీర్తనలో ఆయన పాపం చేసిన తర్వాత ఆయన మారు మనసు పొంది పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఆయన దేవుడి సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన ఒక మాట అంటాడు. ఏం మాట అంటే అండి, 11వ వచనం అండి,
నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అనేటటువంటి మాట రాస్తాడు. ఇప్పుడు మీరు ఇంతవరకు వాక్యం వింటున్నారు కదా, ఎక్కడి నుంచి ప్రారంభించాము? సమూయేలు దావీదుని తైలంతో అభిషేకించాడు. దేవుని యొక్క ఆత్మ ఆ దినము నుంచి దావీదు జీవితంలో బహుబలంగా ప్రేరేపించడం ప్రారంభమైంది. ఆ పరిశుద్ధాత్మ ఆయన్ని ప్రేరేపించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు దావీదు జీవితంలో కలిగాయి. అక్కడి నుంచి ప్రారంభించాం. దావీదు ఈ 51వ కీర్తనలో అంత పర్టికులర్గా స్పెసిఫిక్గా దేవుణ్ణి ప్రార్థనలో వేడుకునేటటువంటిది ఏమిటి అంటే, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయకము అనేటటువంటి ప్రార్థన దాంట్లో ఉంది. ఒక విన్నపం ఉంది, ఒక వేడుకోలు ఉంది. చాలా దీనంగా ఒక పగిలిపోయినటువంటి హృదయంతో దేవుడి సన్నిధిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సారాంశం ఏమిటి అంటే, నీ ఆత్మను నాలో నుంచి తీసివేయకమని అడుగుతున్నాడు. ఎందుకండి ఆ దావీదుకి అంత ఆ అంశాన్ని అంత ముఖ్యంగా భావించాడు? కారణం తెలుసా అండి? ఆయన కళ్ళ ముందు సౌలు మెదులుతూ ఉన్నాడు. సౌలులో నుంచి దేవుని యొక్క ఆత్మ తొలగిపోయింది మొదలుకొని ఆయన్ని దురాత్మ ఏ విధంగా పీడించడము ప్రారంభించింది అనేటటువంటిది దావీదు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సౌలు యొక్క ప్రవర్తన, ఈయన్ని వెంబడించడము, చంపాలని ప్రయత్నించడము, ఈ విపరీత ప్రవర్తన, ఈ మానసిక ప్రవర్తన, ఆయన కృంగుదల అన్నీ కూడా దావీదు ముందు ఉన్నాయి. దావీదుకి బాగా అర్థమైంది, పరిశుద్ధాత్మ కానీ నాలో నుంచి వెళ్ళిపోతే, ఆయన నాలో కానీ నివాసము చేయకపోతే సౌలుకి పట్టినటువంటి ఆ నాకు కూడా కలుగవచ్చేమో. ప్రభువా, నేను ఖచ్చితంగా నిశ్చయంగా నీ సన్నిధిలో నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, దయచేసి నీ ఆత్మని నాలో నుంచి నువ్వు తీసివేయకని చెప్పి బహుగా వేడుకుంటూ ఉన్నాడు. అంత భయపడుతున్నాడు. పరిశుద్ధాత్మ ఆయనలో నుంచి వదిలి వెళ్ళిపోతే, ఆయన్ని విడిచి వెళ్ళిపోతే, దేవుడు ఆయన సన్నిధిలో నుంచి త్రోసివేయడం అనేటటువంటిది జరిగితే జీవితం ఈ విధంగా మారిపోతుందా? ఇంత దౌర్భాగ్యమైనటువంటి మానసిక స్థితిలోకి ఒక వ్యక్తి ప్రవేశిస్తాడా పరిశుద్ధాత్మ లేకపోతే అనేటటువంటి భయము, ఆందోళన దావీదు హృదయంలో ఉందండి. ఏదో భక్తి కోసం రాసినటువంటి మాట కాదు అది. ఏదో నేను తాను చాలా పరిశుద్ధున్నో, పవిత్రత కలిగినటువంటి వాడినో, పరిశుద్ధాత్మని ప్రేమించేటటువంటి వాడినో అనేటటువంటి భావం స్ఫురించేదానికి ఆయన ఆ కీర్తన రాయలే. ఆయనకి పరిశుద్ధాత్మ లేకపోతే ఒక వ్యక్తిలో ఏ విధంగా బయట ఇన్ఫ్లుయెన్సెస్కి, సెటానిక్ ఇన్ఫ్లుయెన్సెస్కి, డెమానిక్ ఇన్ఫ్లుయెన్సెస్కి, ఈ వరల్డ్లో ఉండేటటువంటి ఇన్ఫ్లుయెన్స్కి ఏ విధంగా ప్రభావితం అవుతారో దావీదు కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతూ ఉందండి. పరిశుద్ధాత్మ లేనటువంటి జీవితం అనేటటువంటిది క్రైస్తవ జీవితం కానే కాదండి. యు కెనాట్ ఇమాజిన్ ఏ క్రిస్టియన్ లైఫ్, ఏ క్రిస్టియన్ కండక్ట్ వితౌట్ హోలీ స్పిరిట్, వితౌట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆయన లేకపోవడం అనేటటువంటిది ఊహ కందనేటువంటి విషయం. ఆయన మన హృదయంలోనికి ప్రవేశించిన తర్వాత ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు, గార్డ్ చేస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి శోధనలు, ఒత్తిళ్లు అనేకమైనటువంటి మన మీదకి వస్తుంటాయి. వాటన్నిటినీ ఎదుర్కొనేదానికి, తట్టుకునేదానికి, అధిగమించేదానికి శక్తి ఇచ్చేటటువంటి వాడు పరిశుద్ధాత్మ. కొత్త నిబంధన గ్రంథంలో మనకు ఒక చెప్పాను, దేవుడు తన ఆత్మ విషయంలో, కృపావరం విషయంలో ఎప్పుడు కూడా వెనుదీయడు. అంటే దే ఆర్ ఇర్రివోకబుల్ స్పిరిచువల్ గిఫ్ట్స్. ఆ పరిశుద్ధాత్మ అనేటటువంటి వరము ఇర్రివోకబుల్ స్పిరిచువల్ గిఫ్ట్. దేవుడు ఆయన్ని వెనక్కి తీసుకోడు. యేసు ప్రభువులో నువ్వు రక్షణ పొందిన తర్వాత తీసుకోడు. ఒకవేళ నువ్వు పాపంలో కొనసాగితే, తిరుగుబాటు, అవిధేయత నీ జీవితంలో ప్రవేశం చేస్తే, దేవుడు చిట్ట చివరికి చేసేటటువంటి పని ఏమిటంటే ఈ లోకంలో నుంచి ఆయనను తీసుకుంటాడు, కానీ హీ విల్ నాట్ టేక్ అవే ద హోలీ స్పిరిట్ విచ్ హీ హాస్ గివెన్ యూ అట్ ద టైమ్ ఆఫ్ యువర్ సాల్వేషన్. ఒకవేళ పాపంలో పడ్డావు, దాంట్లో కొనసాగాలన్న ఆలోచన ఉంది అనుకుంటే, ఎట్ ద మోస్ట్ దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను తీసేసుకుంటాడు. ఆ మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. ఈ లోకాన్ని తట్టుకునేదానికండి, ఈ డెమానిక్ ఇన్ఫ్లుయెన్సెస్ తట్టుకునేదానికి,
వాటిని అధిగమించేదానికి ఈ సాతాను యొక్క కుయుక్తులు, దాని యొక్క జాలము, దాని స్కీమ్స్, దాని క్రాఫ్టీనెస్, దాని యొక్క దాడి నీ మీద, నీ కుటుంబం మీద తట్టుకునేదానికి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అనేటటువంటిది చాలా ముఖ్యమండి. ఆ పరిశుద్ధాత్మ లేనటువంటి వారు పూర్తిగా దే ఆర్ ఫుల్లీ ఎక్స్పోజ్డ్ టు దోస్ ఇన్ఫ్లుయెన్సెస్, దోస్ డెమానిక్ ఇన్ఫ్లుయెన్సెస్, ఆ సెటానిక్ ఇన్ఫ్లుయెన్సెస్, ఆ లోకం యొక్క ఆకర్షణ, దాని లోకం యొక్క ప్రభావము, దాని యొక్క బలము అనేటటువంటిది, వాటన్నిటికి కూడా వాళ్ళు గురి చేయబడుతూ ఉంటారు. వాళ్ళ జీవితం వాటి చేత ప్రభావితం అవుతూ ఉంటుంది. కానీ నువ్వు మాత్రం కాదు. ఎందుకంటే నువ్వు రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మని పొందుకున్నావు. ఆ పరిశుద్ధాత్మ నీ జీవితాన్ని ప్రేరేపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దావీదు జీవితంలోనికి ప్రవేశించిన తర్వాత కేవలము ఆయన ధైర్యవంతుడుగా, సూర్యుడిగా, సాహసవంతుడిగా, రాజ్యాన్ని విస్తరింపచేసేటటువంటి వాడుగా చేయడము మాత్రమే కాకుండా ఇంకా మిగిలినటువంటి విషయాల్లో కూడా ఆయన ప్రేరేపించింది. ఆయన పాటలు పాడుతూ, ఆయన సంగీతము వాయించినప్పుడు, ఆరాధిస్తూ సంగీతము వాయించినప్పుడు దురాత్మ నుంచి సౌలుకి విడుదల అనేటటువంటిది కలిగింది. అది పరిశుద్ధాత్మ వల్ల కలిగేటటువంటిది. నీ జీవితంలో నువ్వు పరిశుద్ధాత్మని కలిగి ప్రార్థన చేయడం, పరిశుద్ధాత్మని కలిగి లేఖనాల్ని అండర్స్టాండ్ చేసుకోవడం, పరిశుద్ధాత్మని కలిగి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం, పరిశుద్ధాత్మని కలిగి మిగిలినటువంటి విషయాలు, ఇది వ్యాపారం కావచ్చు, వాణిజ్యం కావచ్చు, దేవుని యొక్క క్రియలు కావచ్చు, దేవుని యొక్క కార్యాలు కావచ్చు, దేవుని యొక్క పనులు కావచ్చు, సంఘం కావచ్చు, సంఘం వెలుపల కావచ్చు, ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ యూ నీడ్ ద అనాయింటింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఎంత గొప్ప వరాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దానికోసం నేను తాపత్రయపడాలి, దానికోసం ఆశించాలి అనేటటువంటి మనస్సు మనము కలిగి ఉండాలి. పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయము 6-7 ఏమంటాడంటే, నీకు ఇవ్వబడినటువంటి కృపావరమును ప్రజ్వలింప చేయమంటాడు. ఏంటి ఆ కృపావరము? పరిశుద్ధాత్మ. నీకు ఆల్రెడీ ఇవ్వబడింది, దాన్ని రగిలించు, దాన్ని మన్నించు, ఉపయోగించు. ఆ వరాన్ని నువ్వు యూజ్ చేయి. నువ్వు చేయాల్సినటువంటి పని కూడా అదే. ఈ దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు దీవించబడ్డావని, ఆశీర్వదించబడ్డావని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుడు నీ జీవితాన్ని పరిశుద్ధాత్మతో నింపి నీ జీవితాన్ని అద్భుతంగా కట్టాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ యేసు నామములో ఆమెన్.